ప్రధానంగా ఇక్కడి శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్? ప్రాణాలకు తెగించి మరీ స్మగ్లర్లు దీన్ని ఎందుకు రవాణా చేస్తుంటారు? రెడ్ శాండర్స్ని రక్త చందనం అని, టీరోకార్పస్ శాంటాలినస్ అని సైంటిఫిక్ నేమ్ ఉంది. ఇది ఫ్యాబేసి గ్రూపు చెందింది. ఈ రక్త చందనం అని తెలుగులో ఎందుకంటారంటే, ముఖ్యంగా దీని వుడ్ మనం అలా తీసుకున్నప్పుడు ఎర్రగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఎర్ర చందనం అని కూడా అంటారు. దీన్నే ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఎర్ర బంగారం అంటే, ఇప్పుడు బంగారం అంటే చాలా వాల్యుబుల్, ఎర్ర బంగారం అంటే ఇది ఇంకా బంగారం కన్నా చాలా వాల్యుబుల్. అది ఎక్కడుంటుందంటే ఏ ఖండంలోనూ ఇది లేదండి. ఒక ఇండియాలోనే స్పెసిఫిక్గా మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవుల్లోనే మళ్ళీ శేషాచలం అడవుల్లో మాత్రమే ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిల్లో ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఒక 3-4 జిల్లాలు, తిరుపతి, ఎస్పెషల్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్, నెల్లూరులో కొంత భాగం, రాపూరు ఆ ఏరియాలో, తర్వాత కడప జిల్లాలో ఉంటుంది. ఈ 3 జిల్లాల్లో కూడా మనం పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలో చాలా క్వాలిటీ గల వుడ్ ఉంటుంది.